నమస్కారం. ఎవరి గోళ వారిది కార్యక్రమానికి స్వాగతం. కొత్త సీఎం టీము మొత్తం దిగిపోయిందండి బరిలోకి. అక్కడక్కడ మంత్రులు అసంతృప్తి గళాలు వినిపించినా కూడా ప్రస్తుతానికి సిచ్యువేషన్ అయితే కంట్రోల్లో ఉందండి. జగన్ ఇప్పట్లోనే ప్రభుత్వాన్ని నేనే ముట్టుకోనని శాంతి స్వరమే వినిపించాడు. యాతావాత ఆల్ హ్యాపీస్ అండి. కార్తీక మాసం చివరిలో ఉన్నాము. సిటీకి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లొకేషన్కి వచ్చేసాను. చాలా హాయిగా చల్లచల్లగా ఉంది. నాయకులందరినీ రమ్మనను. ఎవరెవరు వస్తున్నారో ఏంటో చూద్దాం. కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిల్లకి, మెత్తగా రేకు విచ్చెనా కొమ్మ చాటునున్న కన్నె మల్లికి, కొమ్మ చాటునున్న కన్నె మల్లికి. కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా అందరూ సీఎం పోస్ట్ కోసం పన్నుకు తెస్తా ఉంటే మీరు సీఎం పోస్ట్ వదిలేసి హ్యాపీగా ఉన్నారా? కొండదారి మార్చింది కొంటె వాగు చోరు, కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు. పండరాల హోరు మారి పంట చేల పాటలూరి, మేఘాల రాగాల మాగాణి ఊగేలా సిరిచిందులేసింది, కనువిందు చేసింది. కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు ఇచ్చెనా. భలే పెట్టావా కార్తీక మాసం వన భోజనాలే, భలే పెట్టావు. నాకు హ్యాపీ. ఇదిగో నా కొత్తగా రెక్కలు వచ్చాయి తెలుసా నీకు? హ్యాపీ. రోజు రోజుకి మరీ చిన్న పిల్ల అయిపోతున్నారు. అన్ని వదిలేసి హాయిగా ఉన్నారు. చెమ్మగా ఉండుంటుందే. చిరంజీవి గారు ఏరి బాగున్నారా 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 బావగారు బాగున్నారా? అదిగోరా అక్కడ ఉన్నాడు. అరే 6 అడుగుల మగధీరుడిని ఎవరైనా వదిలేస్తారా? ఇంత బాగా సెలవేస్తారా అమ్మ చిన్నమ్మమ్మ? అమ్మో అమ్మమ్మమ్మో. బాగున్నారా 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 బాగున్నారా? నన్ను అన్నాడా? మిమ్మల్ని కాదు సార్, కిరణ్ కుమార్ రెడ్డిని. బావగారు బాగున్నారా? బాగున్నారా 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 బావగారు బాగున్నారా? ఎదురు చూపులు చూస్తున్నారా, మదన జపమే చేస్తున్నారా? 6 అడుగుల మగధీరుడిని. సంతోషం సార్, వచ్చేసారు. ఇద్దరికి పని లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏరి ట్రాక్టర్ ఎక్కారు. తారలనే
చాలా సంతోషం. ట్రాక్టర్ ఎక్కారు, ఏంటి సంగతి? ఏమిటి సంగత? నన్నంతా రైతుల మర్చిపోయాడు, ట్రాక్టర్ మర్చిపోయాడు, హైటెక్ ముఖ్యమంత్రి అన్నారు. అందుకోసమే నేను ఈ ట్రాక్టర్ ఎక్కాను. ఆ మాదిరిగా ఇలా వచ్చానమాట. అదే సంగతి. సరే దిగి వాళ్ళ కూలి డబ్బులు ఇవ్వండి. కూలి డబ్బులా? వాళ్ళంతా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళే ఉండాలి. ఇదిగో బాబు, మీరంతా టీలు భోజనాలు చేస్తే అక్కడ కూర్చోండి, వెళ్ళేప్పుడు మాట్లాడుకుందాం. వస్తున్నా. గేరేయాలి, ఆ తర్వాత బ్రేక్ వేయాలి, ఆ మాదిరిగా దిగాలన్నమాట. ఓకే. సార్ బాగానే ఉన్నారా? పదండి ముందెళ్ళి అక్కడ కూర్చుందాం. ఓకే ఓకే పదండి. సార్ సీఎం గారిని కూడా రమ్మన్నాను. ఈ లోపల అసలు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మనం కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ఏంటి మందల అంటే చెప్పాల్సింది చాలా ఉందమ్మా. ఈ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయి. ఇక ఈ కాంగ్రెస్ సినిమా ఎక్కువ రోజులు ఆడదు. ఈ కిరణ్ కుమార్ రెడ్డి సినిమా ఎన్ని రోజులు ఆడుతుందో చూద్దాం. సిల్వర్ జూబ్లీనా, 50 డేసా, 100 డేసా? ఆయన్ని ఉంచుతారా, పీకేస్తారా? నువ్వు చూస్తా ఉన్నావు కదా, గంట గంటకి రాజకీయ పరిణామాలు మారుతా ఉన్నాయి. ఆ మాదిరిగా ఇదంతా మన దౌర్భాగ్యం. 0.34% నాకు మిస్ అయిన అవకాశం. అదే నేను కానీ సీఎం అయి ఉంటే ఈ రాష్ట్రం ఇంత అతలాకుతలం అయ్యేది కాదు. ఇప్పుడు ఈ దిక్కుమాల పరిస్థితులు వచ్చాయి కాదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా సరే నేనే గెలుస్తానని చెప్పి నమ్మకం నాకుంది. ఆ మాదిరిగా ప్రజలంతా కూడా అదే అనుకుంటా ఉన్నారు. అయ్యయ్యో, ఆ వైఎస్ రాజశేఖరని చూసి మనం ఓటు వేసాం, ఆయన కాస్తా పోయాడు. ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని నాటకాలు ఆడుతా ఉంది. అదేదో ఆ చంద్రబాబు నాయుడు ఉంటే బెటర్ అని చెప్పి ప్రజలంతా అనుకుంటా ఉన్నారు. అదే మందల. వనభోజనంలో ఇంకా చాలా రాజకీయం మిగిలే ఉంది, కానీ ఈ లోపల తీసుకుందాం ఒక చిన్న విరామం.